మళ్ళీ విచిత్రంగా ఉంది. ఎంత లెక్క పెట్టినా 15 రూపాయలు తక్కువ వస్తుంది. ఏంటి తక్కువయ్యా? నీ జేబులోంచి పెట్టు. వీడవుడు బస్సు కట్టంగా వస్తున్నాడు. వీడవుడు ఏంటి అలా బస్సు కట్టంగా వస్తున్నాడు? ఇంకో చెప్పొచ్చావా? మోహన్ ఇక్కడి నుంచి ఏదో సౌండ్ వినిపించినట్టుంది. చూడబోతే ఈ అమ్మాయి చనిపోయినట్టుంది. సార్ ఒక అబ్బాయి రాంగ్ రూట్లో బైక్ మీద మా ఎదురుగుండా వస్తున్నాడు సార్. అది చూసి మా డ్రైవర్ మోహన్ సడన్ బ్రేక్ కొట్టాడు సార్. దాంతో సార్ శరీరం మీద ఎలాంటి గాయాలు లేవు సార్. బహుశా హార్ట్ అటాక్తో చనిపోయింది అనుకుంటా. హార్ట్ అటాకా? ఇంత చిన్న వయసులోనా? ఈ జనరేషన్ అంతా అలాగే ఉంది సార్. జానాబెత్తడు వయసున్న వాళ్ళే హార్ట్ అటాక్తో పైకి పోతున్నారు. ఏదైనా పర్స్ కనిపించిందా? పర్సు లాంటివి ఇక్కడంతా వెతికాను కానీ కనపడలేదు సార్. విచిత్రం. ఓ అమ్మాయి పర్సు లేకుండా మొబైల్ లేకుండా బస్సులో కూర్చోవటమా? టికెట్ తీసుకోవడానికి డబ్బులు ఇవ్వాలి కదా సార్. అది ఆ అమ్మాయి వర్సోవా ఫెలి బస్ స్టాప్లో ఎక్కింది సార్. ఆ అమ్మాయి టికెట్ తీసుకుందా? అలా అడుగుతారేంటి సార్? బస్ ఎక్కిన వాళ్ళందరూ టికెట్ తీసుకోవాలి కదా. నేను అడిగిన దానికి మాత్రం సమాధానం చెప్పు. తీసుకుంది సార్. తన దగ్గర ఏదైనా పర్స్ చూసావా? పర్స్ అంటే ఆ అమ్మాయి చేతిలో ఒక బ్లాక్ కలర్ పర్స్ చూశాను సార్. మరి ఆ పర్స్ ఏమైనట్టు? అయినా దాని గురించి నన్ను అడిగితే నాకెలా తెలుస్తుంది సార్? చిర్రెత్తుకొచ్చే జవాబులు చెప్పకు. పర్సు దానంతటా అదే మాయమైపోతుందా? ఒకవేళ అది ఏ సీటు కిందో ఎక్కడో పడిపోవచ్చు కదా సార్. అయినా అమ్మాయి అసలు స్పృహలోనే లేదు సార్. ఏంటి స్పృహలో లేదా అంటే? అవును సార్. అమ్మాయి నాకు టికెట్ గురించి డబ్బులు ఇచ్చేటప్పుడు కొంచెం తూలుతూ ఉంది. నాకు తెలిసి ఏదో పార్టీకి వెళ్ళి వచ్చినట్టుంది. అంటే తను డ్రింక్ చేస్తుందా? అవును సార్. ఆమె వాళ్ళకని చూస్తే అలాగే అనిపించింది. అయినప్పటికీ ఆ అమ్మాయి ఆ పర్సుని కిటికీలోంచి బయట పారేసిందేమో. లోపల పడితే దొరకాలి కదా. ఏమంటావు సార్? అది ఒకవేళ ఆ అబ్బాయిలను తీసుండొచ్చు సార్. అబ్బాయిలా? ఎవరు వాళ్ళు? ఆ సీటుకు దగ్గరలోనే 2 అబ్బాయిలు కూర్చున్నారు సార్. వాళ్ళు దేని గురించో వెతుకుతున్నట్టు కనిపించింది సార్. వాళ్ళిద్దరూ ఎక్కడ దిగారో? సార్ వాళ్ళైతే జోగర్స్ పార్క్ దగ్గర దిగడానికి టికెట్ తీసుకున్నారు సార్. వాళ్ళు అక్కడ దిగటం నువ్వు క్లియర్గా చూసావా? లేదు సార్. నేను ఆ టైంలో డ్రైవర్ దగ్గర ఉన్నాను. ఆ నెక్స్ట్ స్టాప్లో నేను వచ్చి చూసేటప్పటికి వాళ్ళు అప్పటికే దిగేసి ఉన్నారు సార్. కానీ సార్ వాళ్ళు తప్పకుండా జోగర్స్ పార్క్ బస్ స్టాప్లో దిగుంటారు. అవునా? అక్కడ దిగారా? ఆ అబ్బాయిలు ఇక్కడ దిగిన తర్వాత మళ్ళీ ఎక్కడికి వెళ్ళుంటారు? 1.5 గంట క్రితం ఇక్కడ దిగిన వాళ్ళు ఇప్పుడు మనకు దొరుకుతారంటావా? నువ్వు చెప్పినట్టు వాళ్ళు ఎన్ని గంటల ముందు ఇక్కడ దిగినా నేరం చేసిన వాళ్ళు మన కోసం ఏదో ఒక క్లూ వదిలిపెట్టి వెళ్ళి ఉంటారు. అభిజిత్, నీ షూ లేసేదో ఊడిపోయినట్టుంది చూడు. షూ లేసి మనకు అద్భుతమైన క్లూ ఇచ్చింది. మన ప్రయత్నం వృధా కాలేదు జోసఫ్. ఇలా చూడు. ఇదేంటి ఇలా లైన్గా ఉంది? రక్తం చాలా ఫ్రెష్గా ఉంది. అంటే నా ఉద్దేశంలో ఇక్కడ ఇప్పుడే ఏదో సంఘటన జరిగినట్టుంది.
జోసఫ్! నాకు తెలిసి ఆ బస్సులో ఉన్న కుర్రాళ్లలో ఒకడై ఉంటాడు. ఈ లాకెట్ చూడు అభిజిత్. ఈ గాయం చూసావా? తల మీద ఎవరో దారుణంగా కొట్టి వెళ్ళారు. మనం వెంటనే ఇప్పుడు ఆ రెండో కుర్రాడు ఎక్కడున్నాడో వెతకాలి. ఎందుకంటే ఇది వాడే చేసి ఉండొచ్చుగా. సార్ నాకేం తెలియదు సార్. సార్ నేనేం చేయలేదు సార్. ఏంటి నువ్వేం చేయలేదా? మరి రక్తం ఏంటి? నాకేం తెలియదు సార్. నకరా చేయకుండా జరిగిందేటో చెప్పరా? నాకేం తెలియదు సార్. ప్లీజ్. 2 హత్యలు ఒకే రాత్రి ఒకే బస్సులో 2 హత్యలు. అమ్మాయేమో బస్సులో చనిపోయింది, అబ్బాయేమో బయట చనిపోయాడు. బస్ తేడా ఇది మాత్రమే. లేదు సార్, మీరు అనుకుంటున్నట్టుగా అలా జరగలేదు. ఏ అమ్మాయి విషం మూలంగా చనిపోయింది. ఈ అబ్బాయి తల మీద బలమైన గాయం ఉంది. ఒకరేమో విషం మూలంగా చనిపోయారు, ఒకరేమో గాయంతో. సార్ ఈ వ్యక్తి తల పగలటం వల్ల చనిపోలేదు. తల పగిలి చావలేదు అంటున్నారు. బాగుంది. మరి ఎలా చనిపోయాడు? ఇతను కూడా విషం తీసుకోవడం వల్లే చనిపోయాడు. అచ్చా, విషం తాగడం వల్ల తల పగిలి ఇంత రక్తం వస్తుందా? రక్తం ఇతని తల్లోంచే వచ్చింది, కానీ చనిపోయింది మాత్రం విషం తీసుకోవడం వల్ల. ఏ విషం అయితే ఆ అమ్మాయి కడుపులో ఉందో అదే విషం ఇతని కడుపులో ఉంది. అర్థమైందా? కానీ డాక్టర్, ఈ విషయం ఎక్కడి నుండి వచ్చింది? అదే వచ్చిందండి సమస్య. నేను ట్రై చేసి చేసి ఓడిపోయాను. ఈ విషయం ఏంటి అనేది నాకు అస్సలు అర్థం కావడం లేదు. అంటే మీరు ఏం కనుక్కోలేరా? మీకు అలా మాట్లాడటంలోనే ఆనందం ఉందనుకుంటే ఓకే, మాట్లాడండి. చాలా సంతోషమా? ఏం చెయ్యను, నాకు అసలు తెలియటం లేదు ఈ విషయం ఏంటి అనేది. 1 మినిట్ డాక్టర్, 1 మినిట్. జోసఫ్, తెలియకపోతే వదిలేసేయండి మేడం. కానీ నిజంగా వీళ్ళిద్దరూ ఒకే విషయంతో చనిపోయారా? అవును సార్. మరి ఇంతసేపు అలా మాట్లాడారేంటి మేడం? సార్ మీరు కూడానా? అరే నేను మీరు వేరే వ్యక్తిని వెళ్ళి అడగచ్చు కదా అసలు ఆ బస్సులో ఏం జరిగింది అని. మీరు అతన్ని అడగాల్సింది పోయి నన్ను అంటారేంటి? సార్ నేను నిజం చెప్తున్నాను. అతన్ని ఎవరు చంపారన్నది నాకు నిజంగానే తెలియదు. పాపం మనవాడు చెప్తూ ఉంటే అతని మాటలు మీరెందుకు నమ్మట్లేదు? చూడమ్మా, నా పేరు ప్రతిమన్, ఏసీపీ ప్రతిమన్. నువ్వు అతన్ని హత్య చేయలేదని నాకు బాగా తెలుసు. కానీ నువ్వు నాకు ఒక విషయం చెప్పు. నిన్న రాత్రి అసలు ఏం జరిగింది? సార్ నిన్న మేమిద్దరం మా ఫ్రెండ్ని కలవడానికి బయటకు వెళ్ళాం సార్. తిరిగి మేమిద్దరం మళ్ళీ బస్సులో వస్తుండగా అక్కడ మాకు హ్యాండ్ బ్యాగ్ కనిపించింది. సార్ ఆ హ్యాండ్ బ్యాగ్ కారణంగానే మా ఫ్రెండ్ చనిపోయాడు సార్. ఎలా? మేము ఆ హ్యాండ్ బ్యాగ్ ఓపెన్ చేయగానే దాంట్లో 4 పర్సులు ఉన్నాయి సార్. అవన్నీ జెంట్స్వి. దాంట్లో చాలా డబ్బు ఉంది సార్. అంటే డబ్బుల గురించి మీ ఇద్దరి మధ్య గొడవ జరిగిందా? లేదు సార్, అలాంటిదేమీ లేదు. అసలు ఏం జరిగిందంటే ఆ హ్యాండ్ బ్యాగ్లో స్టీల్ ఫ్లాస్క్ ఉంది సార్. అందులో మందు ఉంది సార్. అవునా? వాడు ఆ మందు తాగడం మొదలుపెట్టాడు. రే వద్దురా, చాలు తాగి చాలు, వదులు. వదలమన్నా. వేడు వేడు. నేను వేణుని లాక్కుని వెళ్ళి ఆ పక్కన పడుకోబెట్టాను. నేను ఎవరినైనా హెల్ప్ అడుగుదామని పరిగెత్తాను. కానీ నేను అక్కడికి వచ్చేలోపే మీ సిఐడి వాళ్ళు అక్కడికి నాకంటే ముందే వచ్చున్నారు. అంటే ఇతను కూడా ఆ అమ్మాయి తాగిన మందే తాగి చనిపోయాడనమాట. సార్ ఇప్పుడు ఆ ఫ్లాస్క్ ఎక్కడుందో కనిపెట్టాలి. సార్ ఆ ఫ్లాస్క్ అయితే నా దగ్గరే ఉంది సార్. అవునా?
ఈ ఫ్లాస్క్లో మందుతో పాటు విషం కూడా ఉంది. ఈ విషయం వల్లే వీళ్ళిద్దరూ చనిపోయారు. బస్ దట్స్ ఆల్. అంతే సార్. అది అసలు ఏ విషయమో మీరు ఇంతవరకు ఇప్పటి వరకు ఏమీ తెలియలేదు సార్. నాకెంత కంపరంగా ఉందంటే ఈ విషయం మొత్తాన్ని నేను తాగితే బాగుండనిపిస్తుంది. నేను చనిపోతానని భయపడ్డారా? నేను భయపడి పారిపోయే మనిషిని కాదు. కానీ ఆశ్చర్యం ఏంటంటే మీలో ఒక్కరు కూడా ముందుకొచ్చే ధైర్యవంతులు లేరు. ఐఎమ్ సో సాడ్. ఆగండి డాక్టర్, ఆ విషయం తాగకండి. ఈ కేసుని మేమే సాల్వ్ చేసుకుంటాము అంటారనుకున్నాను. సో సాడ్. జోసఫ్, కనీసం నువ్వైనా ధైర్యంగా ముందుకొస్తావనుకున్నాను. అరే, ఏం మాట్లాడుతున్నారు డాక్టర్ గారు మీరు? నేను కాపాడడానికి రెడీగా ఉన్నాను కదా. అవును, నేను కూడా. ఐఎమ్ రెడీ. జస్ట్ మీరు ఇలా తాగుదామని పైకెత్తారు, నేను వెంటనే. ఈలోగా నేను దేవుడి దగ్గరికి వెళ్ళిపోయేదాన్ని. సరే వదిలేయండి. ఈ అమ్మాయి ఏ జాబ్ చేస్తుందనేది నేను మీకు చెప్పగలుగుతాను. నిజమా? మీకు తెలుసా? చూడండి, ఈ అమ్మాయి కాళ్ళు చూడండి. ఈ అమ్మాయి కాళ్ళ మజిల్స్ చాలా హార్డ్గా ఉన్నాయి. ఈ అమ్మాయి ఇటువంటి శాండిల్స్ని వేసుకునేది. ఈ హై హీల్స్ వేసుకుని ఈ అమ్మాయి చాలాసేపు నిలబడేది. ఈ విషయం మీకెలా తెలుసు? ఈ అమ్మాయి శవాన్ని మీరు ఇక్కడికి తీసుకొచ్చినప్పుడు ఈ అమ్మాయి పాదాలు ఉబ్బి ఉన్నాయి. ఈ అమ్మాయి తన కాళ్ళకి చాలా పని చెప్పేదనుకుంటాను. అంటే ఈమె నాకు తెలిసి ఓ క్లబ్ డాన్సర్. ఈమె మొహం నిండా మేకప్ చేసి ఉంది. చివరిగా ఈమె పార్టీకి వెళ్ళినట్టుంది డాన్స్ చేయటానికి. మనమందరం ఇప్పుడు ఒక్కో డాన్సింగ్ స్కూల్కు వెళ్ళి ఈ అమ్మాయి ఫోటో చూపించాలి. ఈ ఏరియాలో ఇదే చివరి రెస్టారెంట్ అంట. ఇక్కడ ఈ అమ్మాయిని ఎవరూ చూడలేదంటున్నారు. అక్కడ మనవాడ సిచ్యువేషన్ కూడా గోడ కొట్టుకున్నట్టే ఉంది. ప్రణీత్ కానీ మనీషా కానీ ఈ అమ్మాయి గురించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ దొరకలేదు. ఇంతకీ ఈ అమ్మాయి ఎవరు అర్థం కావట్లేదు. ఈ విషయం చెప్పు అభిజిత్. ఒకవేళ ఈ అమ్మాయి డాన్సర్ అవ్వకపోయి ఉండొచ్చు కదా. అయి ఉండొచ్చు జోసఫ్. ఏసీపీ గారు. యా సార్. సార్ ఓకే. అలాగే సార్, అలాగే. ఓకే. ఏసీపీ గారు డ్యాన్స్ స్కూల్స్ వాళ్ళతో మాట్లాడారట. ఆయన ఒక్క స్కూల్ మాత్రం మిస్ చేశానని చెప్తున్నారు. డాన్స్ స్కూలా? తినబోతూ రుచెందుకు పద. లోపల ఎవరైనా ఉన్నారా? అవును, లోపలకు మనిషి ఉండిపోయాడు. రక్షించండి, దయచేసి కాపాడండి. ప్రణీత్, త్వరగా వెళ్ళి ఆ కార్లో ఉన్న ఫైర్ ఎక్స్టింగ్విషర్ తీసుకురా. త్వరగా వెళ్ళు, త్వరగా తీసుకురా. త్వరగా అర్పు, త్వరగా. అంబులెన్స్ వచ్చేస్తుంది, నీకేమీ కాదు. అయితే మీరు నాకు సహాయం చేస్తారు. ఏమిటి చెప్పు. నేను చెప్పే విషయాన్ని సిఐడి వాళ్ళతో చెప్పండి. ఈ మధ్య ఒక అమ్మాయి మటర్నిటీ పేపర్లో పడింది కదా. ఆ అమ్మాయి నా వల్లే చనిపోయింది. అమ్మాయి పేరు స్మిత. తను నా డాన్స్ స్కూల్లో టీచర్గా పనిచేస్తుంది. తను ఎలా చనిపోయింది ఆ విషయం చెప్పు. అంటే తనకి డబ్బు పిచ్చి విపరీతంగా ఉండేది. అప్పటి నుంచి నా స్టూడెంట్స్ తో పాటు నా డాన్స్ టీచర్స్ కూడా పెద్ద పెద్ద ఈవెంట్స్ పంపించేవాడు. అలాగే స్మితాను కూడా ఒక పార్టీకి పంపించాను. ఎవరి పార్టీకి పంపించావు? అది
ఒక బంగ్లాలో. బంగ్లానా? ఏ బంగ్లా? ఆ బంగ్లా చెప్పు. ఏ బంగ్లా చెప్పు. సార్, ఆ అమ్మాయి వర్సోవా ఫిలిప్ బస్ స్టాప్లో ఎక్కిందని ఆ రోజు కండక్టర్ మనతో చెప్పడం నాకు గుర్తుంది సార్. అవునా? అయితే బస్ స్టాండ్కి దగ్గరలో ఆ బంగ్లా ఎక్కడుందో కనుక్కోండి. చూడండి బాస్, మేము మో అనే అక్షరంతో స్టార్ట్ అయ్యే ప్లేస్ కోసం వెతుకుతున్నాం. పైగా అది ప్లేసో కాదో కూడా తెలియదు. ఎంతో అంటే మోహన్ బంగ్లా. అక్కడ సినిమా షూటింగ్లు అవుతాయి, అలాగే పార్టీలు కూడా అవుతాయి. ఈ బంగ్లా ఎక్కడుంది సార్? ఇక్కడికి చాలా దగ్గర. ఇటు నుంచి ఫస్ట్ రైట్, తర్వాత ఫస్ట్ లెఫ్ట్. దాని నెక్స్ట్ బిల్డింగే మోహన్ బంగ్లా. ఇలా చూడు, ఎవరు పడుకుని ఉన్నట్టున్నారు. హలో హలో, ఎవరు బాస్ లోపల? హలో. ఏంటి వీళ్ళంతా నిద్రపోతున్నారా లేక టప్పా కట్టేసినట్టున్నారా? నలుగురు చనిపోయారు. నలుగురు చనిపోయారు. ఇలాంటి సంఘటన చూడడం నేనిదే మొదటిసారి. ఆఖరికి నాకు విషయం తెలిసిందండి. ఈ విషయం తాగటం వల్ల ఈ అమ్మాయి, ఈ వ్యక్తి ఎలా చనిపోయారు అనేది. ఇలా అకస్మాత్తుగా ఎలా తెలిసింది? ముందు నీకేమీ తెలీదన్నావు కదా. సార్, ఈ నలుగురు కూడా అదే విషయాన్ని తీసుకున్నారు. కానీ ఈ ముగ్గురు కూడా డ్రింక్ చేసి ఉన్నారు. ఇతను మాత్రం అస్సలు డ్రింక్ చేయలేదు. కానీ ఆ విషయం ఏంటో అన్న సంగతి మీరు ఎలా కనుక్కున్నారు? ఆ విషయం ఇతనే చెప్పాడు. ఇతన? కానీ ఇతనేమో మందు తాగలేదు కదా. అందువల్లనే కదా తెలిసింది. ఎప్పుడైతే ఈ విషయాన్ని మనం తాగే మందులో గనక కలిపితే అసలు విషం కలిపినట్టే తెలీదు. ఇతను మందు తాగలేదు, అందువల్లే తెలిసిపోయింది. సార్, నాకు తెలిసి వీళ్ళంతా సూసైడ్ చేసుకుని ఉంటారు. అదే ఆత్మహత్య. ఈ మధ్య ఇలాంటివి కొత్తగా తయారవుతున్నాయి. కొన్ని దేశాల్లో వీటిని సూసైడ్ క్లబ్లు అంటున్నారు. జోసఫ్, ఈ అమ్మాయి అక్కడికి డాన్స్ చేయడానికి వెళ్ళింది. అక్కడే ఈ నలుగురు కూడా ఉన్నారు. ఇందులో ఏదో మతలబు ఉంది. సార్, వీళ్ళ బట్టలు జాగ్రత్తగా చెక్ చేద్దాం. కనీసం వాటితో అయినా వీళ్ళెవరో ఏంటో తెలుస్తుంది. ఒకవేళ ఆ అమ్మాయి ఆ నలుగురి దగ్గరికి డాన్స్ చేయడానికి వెళ్ళకపోయి ఉంటే ఆ మందు తాగేది కాదు, చనిపోయి ఉండేది కాదు. చాలా ఖరీదైన షర్ట్లా ఉంది. సార్, వాళ్ళ జేబుల్లోంచి పర్సులు కూడా దొంగిలించారు. లేదంటే వాళ్ళు ఎవరనేది మనకు ఈజీగా తెలిసేది కదా. సార్, ఇది చూడండి.
ఆ నలుగురిలో 3 అబ్బాయిలు విషం కలిసిన మందు తాగి చనిపోయారు. 4వ వాడు మందు తాగనేలేదు, అయినా చనిపోయాడు. ఆ విషం అతని కడుపులోకి వెళితే ఎలా వెళ్ళినట్టు? కేక్. ఏంటి? అవును సార్, కేక్. అతను కేక్ తినుంటాడా? నో సార్, అది ఈ షర్ట్ వేసుకున్నవాడు నా ఉద్దేశంలో బేకరీలో వర్క్ చేస్తాడనుకుంటా. ఎలా చెప్తున్నావు? ఇక్కడ మరక అంటుకుని ఉంది సార్. అలాగే 2 స్లీవ్స్ నుంచి బాదం ఆయిల్ వాసన వస్తుంది. ఇంకా సార్, ఈ బాదం ఆయిల్, కిస్మిస్ లాంటివన్నీ కేక్ తయారు చేయడంలో యూజ్ చేస్తారు. అందుకే ఇతను బేకరీలో వర్కర్ ఏమో అని నాకు డౌట్గా ఉంది. టెరిఫిక్ వర్క్ అభిజిత్. కానీ ఈ విషయాలన్నీ నీకు... సార్, అది ఖాళీగా ఉన్నప్పుడు రెగ్యులర్గా నేను కేక్స్ అవి తయారు చేసుకుంటూ ఉంటాను. అలా చూడకండి సార్, ఎంత తిన్నా మళ్ళీ వాకింగ్ అది చేసి బాడీని సెటరేట్ చేసుకుంటూ ఉంటాను. ఓకే, ఓ పని చేయండి, ఆ అబ్బాయి ఫోటో తీసుకుని వెళ్ళి అన్ని బేకరీలో చూపించండి. అయినా బేకరీకి వెళ్ళి అడిగితే ఏం చెప్తారు ఈ అబ్బాయి గురించి? మీ అబ్బాయి చనిపోయాడు, చెప్పక తప్పదు కదా. నువ్వే చెప్పు అభిజిత్, నేను ఇవన్నీ చెప్పను. మరీ మనది పోస్ట్ మ్యాన్ ఉద్యోగం అయిపోయింది. వాళ్ళ ఇంటికి వెళ్ళడం, మీ అబ్బాయి చనిపోయాడని వాళ్ళకు మెసేజ్ ఇవ్వడం. ఏదేమైనా వీళ్ళ ఫాదర్కి చెప్పాల్సిందే. 3 రోజుల నుంచి కొడుకు ఇంటికి రాలేదు అంటే... వాడి పేరేంటి? అవసరం అంటావా? నీకెలా తెలుసు? ఓ బేకరీలో ఒక ఫోటో చూసి గుర్తుపట్టాడు. ఏదేమైనా వీళ్ళ ఫాదర్కి చెప్పాల్సిందే. అరే, ఇక్కడేం చేస్తున్నావురా? ఆ ఫోన్ ఎక్కడి నుంచి వచ్చిందో, ఎందుకు వచ్చిందో కనుక్కోవచ్చు కదా. మన నితినికి ఏం జరిగిందో ఏంటో. నాన్న, అనవసరంగా నువ్వు ఎందుకు టెన్షన్ పడుతున్నావు? నాకు తెలిసి అదేదో చిన్న యాక్సిడెంట్ అయి ఉంటుంది. మరి సిఐడి వాడు అలాగెందుకు చెప్తున్నారా? షర్ట్ హ్యాండ్స్ వైట్ కలర్, కాలర్ బ్లూ కలర్. చాలా చాలా టెన్షన్ గా ఉంది. ఏం చేయాలో నాకు. హలో. అరే నాన్న, ఎక్స్క్యూజ్ మీ. మేము మీ అబ్బాయి గురించి ఒక విషయం చెబుదామని వచ్చాం. నితిన్ గురించా? మీరు సిఐడి నుంచా? యా, అవునండి. మీకు ఫోన్ చేసింది కూడా మేమే. ఏం జరిగింది సార్? పర్వాలేదు కదా? ఐఎమ్ సారీ, హీస్ డెడ్. ఏమన్నారు? ఓరి దేవుడా, ఓరి దేవుడా. సార్, అసలు ఎలా జరిగింది? అది తన 3 ఫ్రెండ్స్తో కలిసి విషయం తీసుకుని చనిపోయాడు. ఏంటి? నితిన్ సూసైడ్ చేసుకున్నాడా? అవునండి సార్. నా కొడుకు అంత పిరికివాడు కాదు. ఎవరో నా కొడుకుని హత్య చేసి ఉంటారు. వాడికి తెలిసిన వాళ్ళు అయి ఉండాలి. ఎవరు? చూడండి, మీరు ఇలా దాచిపెట్టడం వల్ల ప్రయోజనం లేదు. కొంతకాలంగా మా అబ్బాయిని వాడు ఎవడో బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. బ్లాక్మెయిల్? ఎవరు? వాళ్ళెవరో నాకు తెలియదు, కానీ ప్రతి నెల కరెక్ట్గా 16వ తేదీన వాడికి 5,000 రూపాయలు ఇస్తుండేవాడు. అరే పెద్దోడా, ఎవరికి ఇవ్వడానికి డబ్బులు తీసుకెళ్తున్నావు? ప్లీజ్ డాడీ, నన్నేం అడగొద్దు. ఇప్పుడు నేనేం చెప్పలేను. సార్, 16th జనవరి మధ్యాహ్నం 12 గంటలకి నితిన్ 159652734221కి కాల్ చేశాడు. మధ్యాహ్నం చేశాడా? బహుశా ఆ టైంలోనే తను బ్యాంకు నుంచి డబ్బులు డ్రా చేసుంటాడు. Feb 16th చూడు. సార్, 16th ఫిబ్రవరి మధ్యాహ్నం కూడా నితిన్ ఈ నంబరే, అంటే 159652734221కి కాల్ చేశాడు. ఓ, సరిగ్గా 1 నెల తర్వాత Feb 16th మళ్ళీ ఆ నెంబర్కు ఫోన్ చేశాడు. మార్చి 16th చూడు. ఆ రోజు కూడా నితిన్ ఈ నంబర్కే కాల్ చేశాడు సార్. ఎస్, దట్స్ ఇట్. ఇదే ఆ బ్లాక్ మెయిలర్ నంబర్. ఈ నంబర్తో అతని అడ్రస్ పట్టుకోండి. ఈ టెలిఫోన్ నెంబర్ అయితే మాదేనండి. మీకు నితిన్ తెలుసా? అసలు నా కొడుకుని ఎందుకు బ్లాక్మెయిల్ చేశారు అడగండి. ఇటువంటి దొంగ తిరిగి మాటలు ఎందుకండి? నేనా బ్లాక్మెయిల్? బ్లాక్మెయిల్. ప్రతి నెల నా కొడుకు మీకు డబ్బు పంపిస్తున్నాడు కదా. నాకేం తెలీదు. ఏంటి, మీకు తెలీదా? ప్రతి నెల డబ్బులు తీసుకుంటున్నారు, అతను మీకు తెలీదా? అబద్ధం చెప్తుంది సార్. అతను ఎవరో తెలియకుండానే ప్రతి నెల డబ్బులు తీసుకుంటున్నారా? అలా జరిగే వీలలేదు. చెప్పండి, అతను మీకు తెలుసా లేదా? తెలుసండి, నాకు అతను తెలుసు. అతను మా అబ్బాయికి ఫ్రెండ్. నాకు అప్పుడప్పుడు సహాయం చేస్తూ ఉండేవాడు. అవునా? మీ అబ్బాయి ఎక్కడున్నాడు? కాస్త పిలుస్తారా? నేను అతన్ని పిలవలేను. ఏ, ఎందుకు అతన్ని పిలవలేరు? తను తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయాడు. చనిపోయాడు. 4 సంవత్సరాల క్రితం వాళ్ళొక పిక్నిక్కి వెళ్ళారు ఖండాలాకి.
అప్పటి నుంచి మళ్ళీ తిరిగి రాలేదు. ఎవరికీ తెలీదు అక్కడ ఏం జరిగింది అనేది. మీరు నితిన్ ఎందుకు అడగలేదు? నాకు డబ్బు ఎందుకు ఇస్తున్నాడని? నిజం చెప్పాలంటే నితిన్ కూడా మేము అడిగి తెలుసుకోలేము. ఏంటి, నితిన్ కూడా చనిపోయాడా? భగవంతుడా, ఏంటి ఇలా చేస్తున్నావు? సో ఈ అమ్మాయే మీనా 2002 జూన్ 16న కాలేజీ ఫ్రెండ్స్తో కలిసి పిక్నిక్ వెళ్ళింది సార్. జూన్ 17వ తేదీ ఉదయం ఈ అమ్మాయి అక్కడ శవమై కనిపించింది సార్. కానీ పోలీస్ రికార్డ్స్లో ఇదొక యాక్సిడెంట్ అని మెన్షన్ చేసింది. కానీ అసలు సంగతి అది కాదేమో అని మా ఉద్దేశం. ఈ అమ్మాయితో కలిసి ఎవరైతే పిక్నిక్ వెళ్లారో వాళ్ళు కూడా చనిపోయారు సార్. ఆ అమ్మాయి తర్వాత ఇతను 2వ సార్. ఇతను 3, ఈవిడ 4, ఇతను 5, 6, 7, 8, చివరిగా 9. ఆ అమ్మాయితో కలిసి 8 మంది పిక్నిక్ వెళ్ళారు సార్. కానీ ఇవాళ కేవలం 4 మాత్రమే మిగిలి ఉన్నారు. ఇదేం విచిత్రమైన పిక్నిక్. 9లోంచి 5 చనిపోయారా? సార్, పిక్నిక్ లో అసలు వీళ్ళు ఎక్కడ దిగారేంటో కనుక్కుని వీళ్ళున్న లాడ్జీ మేనేజర్ని పిలిపించాం. మనీషా, అతన్ని పిలువు. సార్. రండి సార్, రండి. ప్లీజ్ కమ్. కూర్చోండి. కూర్చోను. నేనిక్కడ కూర్చోను. మీలో ఎవరితో కూడా నేను మాట్లాడను. ఈ అమ్మాయి నన్ను ఇక్కడికి తీసుకొస్తుందని నాకు ముందే తెలుసుంటే అసలు వచ్చేవాడినే కాదు. ఎందుకు? ఎందుకంటే నాకు ఇంకా బ్రతకాలనుంది. ఒకవేళ నేనే గనుక మీకు నిజం చెప్తే వాళ్ళు నన్ను బ్రతకనివ్వరు. ఎవరు వాళ్ళు? వాళ్ళెవరంటే ఆ రోజు పిక్నిక్ వచ్చిన వాళ్ళు. నా జీవితంలో ఎప్పుడూ నేను అలాంటి వాళ్ళని చూడలేదు. వాళ్ళు పేరుకే పిక్నిక్ వచ్చారు, కానీ వచ్చిన పని వేరు. ఒకసారి ఒకరిని ప్రేమిస్తారు, ఇంకోసారి ఇంకొకరిని ప్రేమిస్తారు. ఆ తర్వాత ఏముంది సార్, ఒకళ్ళొకళ్ళు బ్లాక్మెయిల్ చేసుకుంటారు. ఛీ, ఆ అమ్మాయిని ఎవరు చంపారు? నాకు తెలీదు. తనకెవరితోనైనా అఫైర్ ఉందా? ఎవరితో? నాకేం తెలీదు. తెలియకపోతే ఎలా అంటున్నారు? నిందలెందుకు వేస్తున్నారు? ఈ 4 వ్యక్తులు ఎక్కడున్నారో మీకేమైనా తెలుసా? తెలీదు. నా ఇంటి అడ్రస్సే నాకు సరిగ్గా తెలీదు. ఇక వాళ్ళ గురించే తెలుస్తుంది. ఓరి దేవుడా! వెళ్ళండి, వెళ్ళండి, వెళ్ళండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మనీషా, త్వరగా ఈ 4 వెతికి పట్టుకోండి. కి సునీల్ మెలాడ్ మాల్ ఎంటర్ అవుతున్నాడు. ఇక్కడే ఆ పాప ఎంతైంది? 50 అయింది సార్. జోసఫ్, విజిత్, నువ్వు అలా హోటల్ ముందు నిలబడ్డావు, ఏంటి విషయం? నేను సోనియాని ఫాలో అవుతున్నాను. ఇప్పుడే అమ్మాయి రెస్టారెంట్లోకి వెళ్ళింది. నువ్వెక్కడున్నావో నాకెలా తెలుస్తుంది? నేను ఇక్కడే ఉన్నాను. ఆ 4 ఒకరిని ఫాలో అవుతూ వస్తే వాడు ఇదే రెస్టారెంట్కి వెళ్ళాడు.
ఏం జరిగింది? ఎందుకు నన్ను అర్జెంటుగా ఇక్కడికి రమ్మన్నావు? నేను పిలిచానా? నువ్వే కదా రమ్మని ఫోన్ చేసావు. ఫోన్ నువ్వు చేసావు కదా. ఓ మై గాడ్, ఎవరో ఇదంతా కావాలని చేస్తున్నారు. నేను అసలు నీకు ఫోనే చేయలేదు. నీ మొబైల్ నుంచి కాకుండా మీ ఇంటి దగ్గర నుంచి ఫోన్ వచ్చింది. నిజంగా ఆ ఫోన్ మీ ఇంటి దగ్గర నుంచే వచ్చింది. నువ్వు కరెక్ట్గానే గెస్ చేసావు. ఎవరు మీరు? నేను మిమ్మల్ని కాపాడదామని వచ్చాను. ఏంటి మీరనేది? సిఐడి వాళ్ళు మీకోసం గాలిస్తున్నారు. ఇదంతా మీకెలా తెలుసు? వాళ్ళు నన్ను పిలిచి ఎంక్వైరీ చేశారు. ఆ నలుగురు చనిపోవడానికి గల కారణం నువ్వేనని నాకు ఖచ్చితంగా తెలుసు. నన్ను నీ గురించి అడిగారు కానీ నేనేమీ చెప్పలేదు అక్కడ. కానీ మేము ఎలాంటి హత్య చేయలేదు. నేను చెప్పేది అబద్ధం కాదు. 3 సంవత్సరాల క్రితం అక్కడ ఏం జరిగిందనే విషయం మొత్తం నాకు బాగా గుర్తుంది. ఒకరోజు రాత్రి 4 అబ్బాయిలతో మీరు ఏం మాట్లాడారో గుర్తు చేసుకోండి. కార్తిక్ సార్, మీరు మీనాతో ఎఫ్ఐఆర్ పెట్టుకోవడం మొత్తం మాకు తెలిసింది సార్. ఏంట్రా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు? మీకు మీనాకు ఎఫ్ఐఆర్ ఉందని కాలేజ్ అంతా అనుకుంటున్నారు. అంతేకాకుండా సోనియాతో కూడా మీకు సంబంధం ఉందని మాకు తెలిసిపోయింది సార్. ఈ విషయం మర్చిపోవడానికి మీకేం కావాలో చెప్పండి. సార్ అది ఎగ్జామ్స్. అయితే సరే, ఇప్పుడు మీరు నాకు హెల్ప్ చేయండి. మీరు హెల్ప్ చేస్తే నేను మిమ్మల్ని మంచి మార్క్స్తో పాస్ చేయిస్తాను. లేకపోతే కార్తిక్ అసలు ఏంటిదంతా? మీకేం కావాలి? మీకు ఇవ్వడానికి ఇప్పుడు నా దగ్గర అసలు ఏమీ లేదు. ఇప్పుడే ఇవ్వనక్కర్లా, సమయం వచ్చినప్పుడు నేనే చెప్తాను, అప్పుడు ఇవ్వండి. అసలు ఇవన్నీ చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది కార్తిక్? అనవసరంగా నన్ను కూడా ఇరికించావు. అసలు నీ వల్లే కదా ఇదంతా జరిగింది. నా గురించా? నేనేం చేశాను? మధ్యలో నన్నెందుకు ఇరికిస్తున్నావు? సోనియా, నీతో నాకు లవ్ అఫేర్ ఉందని మీనాకి మొత్తం తెలిసిపోయింది. ఈ విషయం తెలిసిన తర్వాత తను ఎప్పుడు గొడవ పడుతూ ఉండేది. నన్ను మోసం చేసింది కాక ఇప్పుడు నన్ను కాదని ఇంకో అమ్మాయితో నువ్వు ఎఫ్ఐఆర్ నడిపిస్తున్నావా? నేను ఇప్పుడు ప్రిన్సిపల్ కి మీ మీద కంప్లైంట్ చేస్తాను. అందరి ముందు మీ నిజ స్వరూపాన్ని బయట పెడతాను. ఒక లెక్చరర్ అయ్యుండి 2 అమ్మాయిలతో రాసి క్రీడలు నడిపిస్తావా? తనని ఎలాగైనా వదిలించుకోవాలనుకున్నాను. నేను నిన్ను వదిలి ఉండలేను సోనియా. నీ ప్రేమ కోసం తన్ని నేను వదిలించుకున్నాను. దాంతో తన్ని అనవసరంగా ఇరుక్కున్నావు. సిఐడి వాళ్ళు ఎవరిని వదిలిపెట్టరు. సోనియా, నేను చెప్పేది విను ప్లీజ్. నువ్వే ఎలాగైనా హెల్ప్ చేయాలి. ఎలా? చాలా ఇంటెలిజెంట్ పర్సన్. ఏకంగా కార్లోనే వేషం మార్చారు. వాడికి తెలియని విషయం ఏంటంటే మనం వాడిని ఫాలో చేస్తున్నాం. నాకు చాలా భయంగా ఉంది. ఎవరైనా నిన్ను గుర్తుపట్టేస్తారేమో. నువ్వు అనుకున్నట్టు నన్ను ఎవరు గుర్తుపట్టరు, కానీ నువ్వు మాట్లాడకుండా నడు. నువ్వేం టెన్షన్ పడకు, ఓకే? ఎక్స్క్యూజ్ మీ మేడం, పాస్పోర్ట్ ప్లీజ్. Flight 172 Mumbai Paris London is ready for takeoff. ఎవరు మీరు? ఏంటిదంతా? ఇదంతా మీ మీద నా అభిమానం మై డియర్. మీలాంటి మంచి వాళ్ళని ఇండియా దాటి ఎలా వెళ్ళనిస్తాం? మీకోసం ఓ స్పెషల్ రూమ్ జైల్లో రెడీగా ఉంది. ఇదంతా జరిగిందని అసలు మీకు ఎలా తెలిసింది? అది వదిలేసి అసలు విషయం చెప్పు. ఇన్ని సంవత్సరాల తర్వాత వాళ్ళ నలుగురిని ఎందుకు హత్య చేశావు? నన్ను బెదిరిస్తూ ఓ లెటర్ వచ్చింది. ఆ లెటర్లో
నిన్ను అసలు వదిలిపెట్టము అని రాశారు. ఆ రాసింది వాళ్ళేనని డౌట్ వచ్చి పార్టీకి పిలిచి ఆ నలుగురిని చంపేశారు. కానీ నేను ఆ హత్యల్ని ఆత్మహత్యలుగా క్రియేట్ చేయాలనుకున్నాను. కానీ అలా చేయడంలో నేను ఫెయిల్ అయ్యాను. నువ్వు ఫెయిల్ మాత్రమే కాలేదు, 0 వచ్చింది. ఆ 0నే ఉరితాడుగా మారి నీ మెడకు బిగుసుకుంటుంది. అర్థమైందా? ఇక నువ్వు మేడం జీవితాంతం జైల్లో కూర్చొని చెక్క బదిలీ చేసుకో. జోసఫ్, వెళ్ళి తన్ని తీసుకెళ్ళు. For more updates, subscribe to our channel, click the show links and enjoy watching the videos.